అందరికీ నమస్తే. ఇక జిగేల్ అని వచ్చిందంటే జిగేల్ జిగేల్ వార్తలు తెచ్చినట్టే. ఇక ఆలస్యం చేసేదే లేదు కానీ మన జిగేల్ అని వార్తలు చూసేదే కానీ ముందుగల హెడ్లైన్స్. ఒక దిక్కు విజయసాయి తిప్పలు, ఇంకో దిక్కు పార్టీ ఎమ్మెల్యే స్టెప్పులు. కరీంనగర్ లో అయ్యింది ఖతర్నాకు కయ్యము. గా లెక్కన మాట్లాడిండు మల్లపాడి కౌశిక్ రెడ్డి సారు. చైనాల సోలార్ కుర్చీలు ఇవి చూసి పరిశాన్ అవుతున్నారు మళ్ళా జనాలు. అమెరికాకు పోయినా మరువని మన పద్ధతి, అందుకే గీలకు వలుకుతున్నారు పబ్బతి. చాలా మంది ఊరిడిచిపోయినా దేశం ఇడిచిపోయినా మన జాగను చెట్టును చేమను గుడిని బడిని అస్సలు యాది మరువరు. ఈడికెళ్ళి ఏడికి పోయినా కానీ దిమాక్లా గివ్వే తిరుగుతుంటాయి. ఇక మన పట్టు చీర పట్టు పంచ కట్టు బొట్టు గిడ ఎట్లయితే ఉంటాయో అమెరికాలో కూడా గట్లనే ఉంటాయి. నువ్వు గట్లనే చెప్తావమ్మా, కానీ ఆడ కథ అలాగుంటుంది అని అంటారా? అయితే అమెరికా దేశంలో ఇంట్లోకి అడుగు పెట్టే పూట మడోళ్ళ పద్ధతి ఎట్లున్నదో మీరే చూడుర్రి. చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు మనోళ్ళు ఏడవైనా మన పద్ధతులు అయితే పక్కా పాటిస్తున్నారు కదా. అమెరికా దేశంలో మనోళ్ళు వాడ కొత్తగా ఇంట్లకు అడుగు పెట్టే ముంగల పూజలు పురస్కారాలు చేస్తారు కదా. అచ్చం మన దేశంలో చేసినట్టే పూజలు పునస్కారాలు చేసిర్రు. ఇక గోవును గుట్ట గిట్ల ఇంట్లోకి తీసుకొని పోయిండ్రు. సకల దేవతాభ్యో నమో నమః. అలాగే ఓం భూర్భువస్సురం. అలా సకల దేవత ఇదో కుంకుమ కొడుతుంది. కుంకుమ సకల దేవతాభ్యో నమో నమః. సకల దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు రోజున రోజుమాన శోభనస్తు అక్షర గోమేసి సకల దేవతాభ్యో నమః. గోదేవతాభ్యో నమో నమః. తులసీదేవి పాదాలు పూజ చేయండి కొంచెం. కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకరశనాయ. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. చూసిరు కదా, ఇక గోమాత ఇంట్లో అడుగు పెడితే అదృష్టం అన్నట్టు ఎప్పటి సందో ఉన్నది మళ్ళా మనకు ఆచారం. ఇక గదే ఆచారంను మొత్తం మీద అయితే పక్కకు పోకుండా పక్క పాటిస్తున్నారు మళ్ళా. చూసిరు కదా, ఇప్పటికి వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మనోళ్ళు అమెరికాలో ఉన్నా సరే పాకిస్తాన్లో ఉన్నా సరే మన ఆచారాలు పద్ధతులు అయితే అస్సలు ఇడవరని చెప్పి. పాపం ఏందో కష్టపడి పార్టీని ఒక లెక్కకు తీసుకొచ్చినాక ఒక్కటంటే ఒక్కటే అడుగు దూరంలో ఉన్నాడు విజయ్ తలపతి సారు. ఇక ఎమ్మెల్యేల మద్దతు కూడబెట్టుకోనికైతే దినం ఒక్కడే పిట్ట లెక్క తిరుగుతున్నాడు. మరి సారు గట్ల తిరుగుతుంటే గల పార్టీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో చూడుర్రి. రామకృష్ణ అనుకుంటా గవర్నర్ సార్ దగ్గరికి తిరుగుకుంటా ఎట్లయినా మా సర్కారును ఏర్పాటు చేయాలని చెప్పి బతిమలాడుకుంటా ఒక దిక్కు విజయ్ తలపతి సారు కోషిష్ చేస్తే టీవీకే పార్టీ మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన గీ సారు చూడుండ్రి మంచిగా ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడో. చూసిరు కదా, సారు సింధులు మటుకు చిన్నగా లేవు. విజయ్ తలపతి సారేమో ఒక దిక్కు గట్ల కష్టపడుతుంటే సారేమో మంచిగా గిట్లా ఇష్టపడి మొత్తం మీద అయితే దుమ్ తడక డ్యాన్స్ చేయబట్టి. అరే గిదేం పద్ధతి సారు, లేక లేక ఎమ్మెల్యేగా గెలిచినవు గిట్లా చేస్తే ఎట్లా అని చెప్పి చాలా మంది గరం అవుతున్నారు మళ్ళా. లీడర్లకు పోలీసులకు డాక్టర్లకు యాక్టర్లకు ఏ తిప్పలు వచ్చినా ఆఖరికి పోవాల్సింది కోర్టుకే. నడుమ ఎవ్వరు ఎన్ని చెప్పినా కోర్టుల జడ్జి సార్ చెప్పిందే ఫైనల్. అయితే ఆంధ్ర పెద్ద కోర్టుల లాయరు పెద్ద జడ్జికి నడుమ కయ్యమైందంట. మరి గంతగానం కయ్యం ఎందుకయిందో అరుచుకుందాం పాండి. Arship, I have some
Pain, Your Lordship. I decided to dismiss your writ petition. No, no, Lordship. Please, Your Generally, what the judges will do, they will follow their own orders. Yes, Your Lordship. Are you thinking a great senior advocate? No, no, I have pain here, Lordship. That's why, Your Lordship. You can say so many reasons. Call the police. I don't tell on Sorry. I'm this begging. calendar. You go file and appeal. అన్ని తెలిసిన వాళ్ళే అణిగి మణిగి ఉండకపోతే ఎట్లా చెప్పుండ్రి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ రావు సారు గదే మాట అన్నాడు. మళ్ళా న్యాయవాది సారు ఒక కేసు విచారణ అవుతుంటే పేపర్ల కట్ట ఇసిరేసిడట. ఇక ఇంకేమున్నది, అరే మీరు ఎట్లుండాలి ఏం కథ అన్నీ నేర్చుకోవాలి కదా, న్యాయవాదులే గిట్లా చేస్తే ఎట్లా అని చెప్పి మొత్తం మీద అయితే పుల్లు గరం అయ్యి డైరెక్ట్ కోర్టులోనే పోలీసులకు ఆర్డర్ వేసిండు 24 గంటలు కస్టడీకి తీసుకోమని చెప్పి. ఇక ఇంకేమున్నది, న్యాయవాది సారే న్యాయం కోసం బతిమలాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. BSS D. Sai Indranil to the custody for a period of 24 hours. Order copy papers. Order copy ichindడానికి. Ask the police. Begging for your grace. Don't say anything counsel. తీసుకెళ్ళి అప్లై చేయండి. And as and when you argue that I have to declare the order, No, no, I decided to dismiss your writ petition. Only I requested you to bring me order copy. Lordship, I just told you, Lordship. I don't know the cut. ఇస్తావా కట్టిస్తావు, నీకు ఎంత ధైర్యం? Lordship, I didn't do anything, Your Lordship. తీసుకెళ్ళండి. Judicial registrar judicial director to hand over to the police to judicial custody and చెప్పండి immediately. Go and tell and make a dharna there at the bar council, or you're not having at least 10 years standing and you will throw the bundle. No, Lordship, I just have pain here, Lordship. That's why. You will get now you will get pains. Go. తీసుకెళ్ళండి. Hand over to the judicial registrar. Please, Your Lordship. చూసిరు కదా, ఆంధ్ర హైకోర్టు జస్టిస్ రావు సారు బగ్గనే గరం కాబట్టి. అయితే కొంతమంది న్యాయవాదులు అందరూ కలిసి ఈ న్యాయవాదికే మద్దతు తెలుపుతున్నారు. మళ్ళా ఏమన్నుంటే పైన వేయాలి కానీ గిట్లా డైరెక్ట్ పోలీస్ కస్టడీకి పంపించుడు ఏంది అని చెప్పి. మాది కట్టర్ ఇమాందార్ పార్టీ. మా పార్టీలున్న మా సర్కారున్న లీడర్లు కట్టర్ ఇమాందార్ తోని ఉంటారు. ఒక్కరు ఒక్క పైసా ముట్టరు. ఒక యాళ్ళ ముట్టినా అది పబ్లిక్ కోసమే అని ఒకసారి బాగా గొప్పలు చెప్పిండు. కానీ పైన పటారం లోన లొటారం అన్నట్టు ఇప్పుడు గిట్లున్నది కథ. ఏం మాది ఖత్తర్ ఇమాందార్ పార్టీ, మమ్మల్ని మించినోళ్ళు లేరు, మేము పబ్లిక్కు మంచిగా సేవ చేస్తున్నాం అని చెప్పి పంజాబ్ సీఎం సారు కథ ఇగో గిట్లున్నది. అగో చూసిరు కదా, మొత్తం మీద అయితే బ్యాగులో నోట్ల కట్టలు అగ్గిపోయబట్టే. ఇక మరి అసలు ముచ్చట ఏందంటే, పంజాబ్ రాష్ట్రంలో సీఎం OSD మీద ఈడీ రైడ్లు అవుతుంటే ఇక మొత్తం మీద బిల్లిం మీదకి వెళ్ళి బుగులు పుట్టుకొని గిట్లా బ్యాగులు ఇసిరేసిర్రు. ఇక బ్యాగ్లో చూస్తే ఇంకేమున్నది, మొత్తం 500 నోట్ల కట్టలే. ఇక తొవ్వపొంటి పోయేటోళ్ళే చూసి మస్తు పరిశాన్ అయ్యిర్రు. अरे बालकनी में तुम रख कैसे सकते हो? तुमने अरे भाई इसमें भी हैं, इसमें भी हैं पैसे. यही तो मैं पूछ रही हूँ कि कौन से बैग में, वो बैग ही फट गया. मैसेज डाल लूं क्या? చూసిరు కదా, మొత్తం మీద అయితే నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఇక మరికి పైసలు ఎట్లొచ్చినా ఏం సంగతి అని చెప్పి మొత్తం విచారణ చేసినాక బయట పడుతుంది. కానీ ఇక గిప్పటిదాకైతే గిది ముచ్చట. मैं उस रेड का वेलकम करदा जी। ये रेड होनी चाहिए सी अज तो 3 साल पहला। देखो सारिਆਂ ਨੂੰ समझ आनी चाहिए कि ये रेडा हो क्यों रही ने। ये रेड हुई है 2 ਬੰਦਿਆਂ ਤੇ। ਵੀਰ ਦਵਿੰਦਰ ਸਿੰਘ जी ਦੀਆਂ मैं फोटोआ हुणे आपदी आईडी से शेयर भी करन लगे ਜਿਹੜੇ ਕਰਤਾ ਧਰਤਾ ਨੇ। आ राजवीर ਉਹਦਾ अक्सर ਉਹਦਾ केक ਕੱਟ ਰਿਹਾ। और एक नितिन गोहाल करके है ਜਿਹੜਾ ਜਿਹਦੀਆਂ ਗੱਡੀਆਂ, ਜਿਹਦੀ ਰਿਹਾਇਸ਼, ਜਿਹਦੇ ਥਰੂ ਕਹਿੰਦੇ ਹਵਾਲਾ ਟ੍ਰਾਂਜੈਕਸ਼ਨ ਬਹੁਤ ਵੱਡੇ ਪੱਧਰ ਤੇ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦਾ ਚੱਲਦਾ। ਰਾਜਵੀਰ
ਉਹਦੇ 'ਚ ਇੱਕ ਅਹਿਮ ਰੋਲ ਅਦਾ ਕਰਦਾ ਹੈ। ఇగో ఇచ్చిన మాట తప్పితే ఏం చేస్తాం? అరే ఇచ్చిన మాట ప్రకారం నా పైసలు నాకు ఇయ్యు, లేకుంటే రచ్చబండ కాడికి పిలిచి పంచాయతీ పెడతా అంటారు. అయినా మన దరిద్రం కొద్దీ వినలేరంటే ఇక ఎవరైనా పెద్ద మనుషులతోనే చెప్పిస్తాం, మన బాకీ పైసలు వసూలు చేపించుకుంటాం కదా. కానీ చెయ్యి పార్టీ ఎలక్షన్లో ఇచ్చిన మాటను తప్పిర్రని ఒక కారు పార్టీ లీడరు గట్ల చెయ్యలేడు. మరి ఏం చేసిర్రో మీరే చూడుర్రి. తెలంగాణలో దురల పాలన పోయి ప్రజాపాలన వస్తే రైతులే రాజులు అని చెప్పి చెయ్యి పార్టీ లీడర్లు ఎన్నికల ప్రచారంలో ఏమో సూపర్గా చెప్పిర్రు. మళ్ళా ఇక గట్ల చెప్పుడే కాదు, ఇమ్మతి కూడా ఇచ్చిర్రు. ఇక ఇమ్మతి ఇచ్చినాక గమ్మత్ అన్నట్టు మొత్తం హామీలన్నీ మర్చిపోయిర్రు. ఇక గిదెక్కడి కథ గిదెక్కడి లెక్క అని చెప్పి నిన్న కేటీఆర్ సారు బగ్గనే అరుచుకున్నాడు కదా. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దమాక్ లేదా? అడుగుదాం ఒకసారి. మరి రైతు బంధు ఆపిన దివానగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే దివానగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా ఎందుకు బంధు పెట్టినవురా రైతు బంధు? నీ అయ్య సొమ్మ నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? నేను పడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకెబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా? ఇక నిన్న కేటీఆర్ సారు గట్ల అరుచుకుంటే అల్లా నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ సారు డైరెక్ట్ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ కు గిట్ల పిండం పెట్టిండు. రేవంత్ రాజ్యం పోవాలి, రైతు బంధు కేసీఆర్ రాజ్యం రావాలి, రేవంత్ రాజ్యం పోవాలి, రైతు బంధు కేసీఆర్ రాజ్యం రావాలి, రేవంత్ రాజ్యం పోవాలి, రైతు బంధు కేసీఆర్ రాజ్యం రావాలి, కేసీఆర్ జై కేసీఆర్ రావాలి, రావాలి కేసీఆర్ రావాలి. అగో చూసిరు కదా, పిండం పెట్టి దండం పెట్టబట్టే. మరి గిట్లెందుకు చేసినావు సారు అని అడిగితే ఇగో ఈ మాట అన్నాడు. రేవంత్ రెడ్డి చేసినటువంటి వరంగల్లోని రైతుల డిక్లరేషన్కి ఈరోజే పిండం పెట్టడం జరిగింది. నిన్నటితోటి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఏదైతే ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ ఉందో దానికి ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు మద్దతుగా రైతు డిక్లరేషన్కి పిండం పెట్టిన సంగతి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నా. ఇక నుంచి అయినా కనీసం గత 10 ఏళ్ళు మా కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి రైతు బంధు, అలాగే నీళ్లు చక్కగిచ్చి, కరెంటు చక్కగిచ్చి, రైతు బంధు ఇచ్చి, యూరియా సరిగ్గిచ్చి, పండించిన పంటని సరిగ్గా కేసీఆర్ గారి హయాంలో మా హయాంలో ఏ విధంగా అయితే కొన్నామో అదే విధంగా కొనాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పేసి ఈరోజు పిండం పెట్టిన సంగతి గుర్తు చేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కిసాన్. ఇన్నర్ కదా, చెయ్యి పార్టీ సర్కారు రాష్ట్రంలో కొలువు తీరి గిన్ని దినాలైనా రైతులను మోసం చేస్తూనే ఉన్నది, రైతు డిక్లరేషన్ను అమలు చేస్తలేరు అని అనబట్టే ఇక మొత్తం మీద పిండం వీడియో గట్టిగానే తిరుగుతున్నది సోషల్ మీడియాలో. ఇప్పుడు మన జిగేలని అర్థంలో ఒక చిన్నదంటే చిన్న బ్రేకు. జిగేల వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురూ చేద్దామా? మనోళ్ళు ఈ ఎండాకాలంలో చల్లగా ఎన్ని బీళ్లు తాగాలి? పోయిన ఏడాది రికార్డులు ఎట్లా బ్రేక్ చేయాలని బిజీలు ఉన్నారు. కానీ గా చైనా దేశంలో యూత్ పిల్లల మాటకు పోటీల మీద పోటీలు పడి ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొత్త కనిపెడుతున్నారు. ఇక ఇప్పటికైనా సిమ్మ చీకట్లాగా చౌరస్తాల పొంటి తిరుగుడు బంద్ చేసి గిట్ల ఏమన్నా కొత్త కనిపెట్టుర్రి, గప్పుడు లోకమంతా జైలు పలుకుతారు. నిజంగా షైనోళ్ళ తెలివి అంటే షైనోళ్ళ తెలివేపో. మన దగ్గర ఫుట్పాత్లన్నిటిని కబ్జాలు చేస్తుంటే గాల దగ్గర మటుకు ఫుట్పాత్ల మీద సోలార్ కరెంటుతోనే నడిచే కుర్చీలను తయారు చేసిరు. మళ్ళా ఇక కుర్చీలు పగలంతా కరెంటు వీర్చుకుంటది, ఇక రాత్రి చెక్కున మెరుస్తుంది గిట్లా.
చూసిరు కదా గిట్లా మెరుసుడే కాదు మంచిగా ఫోన్లు కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు గా లెక్కన ఆలోచన చేసిరు మళ్ళా. చూసిరు కదా ఇప్పటికి వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మన దగ్గర కూడా గిట్లనే చేస్తే మంచిగా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారు మళ్ళా చాలా మంది. బాక్సింగ్ చేసేటోళ్ళు ఎంత బాక్సింగ్ చేస్తే గంత గొప్పోళ్ళు అన్నట్టు, రన్నింగ్ చేసేటోళ్ళు ఎంత ఉరుకుతే అంత గొప్పోళ్ళు అన్నట్టు, సినిమాలల్లో హీరోలు ఎంత మంచిగా యాక్టింగ్ చేస్తే అంత మంచి యాక్టర్లు అన్నట్టు, లీడర్లు కూడా ఒకరినొకరు తిట్టుకుంటే అంత గొప్ప లీడర్లు అవుతామని అనుకుంటున్నారు. ఇక సినిమాలలో తిట్టుకున్నా కొట్టుకున్నా గదంతా ఉత్తగానే కానీ రాజకీయంలో గట్ల కాదు కదా. గందుకే మళ్ళా కరీంనగర్లకి ఫైటింగ్. ఎక్కడిది వరంగల్ జిల్లాల కారు పార్టీ లీడర్లకు నడుమ పువ్వు పార్టీ లీడర్లకు నడుమ ఖతర్నాక్ లొల్లి నడుస్తున్నది. ఇవాళ హుజురాబాద్ ఎమ్మెల్యే కారు పార్టీ లీడరు పాడి కౌశిక్ రెడ్డి సారు మైకుల ముంగలకు వచ్చి మా లీడరు మా క్యాడరు అయినటువంటి కేటీఆర్ సార్ను గట్ల తిడుతున్నారు, మేము కూడా మిమ్మల్ని తిట్టొచ్చునా అని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ను ఈ మాట అన్నాడు. ఇలా మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కరీంనగర్ పట్టణంలో గెలిచిండ్రా? అసలు ఎమ్మెల్యేగా ఒక్కసారైనా మీరు గెలిచిండ్రా? ఇలా మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలా నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు మీకు కూడా. ఇలా మాట్లాడుకునేది నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికొచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? ఊరిని కథ సలగుండా ఉన్నట్టుండి గంత మాటనే కదా ఒకటే పారి బండి సంజయ్ సార్ను తంబాకు తింటే డ్రగ్స్ తిన్నట్టేనా? అరే ఎన్నోళ్ళకే మస్తు పరిశాన్ అనిపిస్తున్నదిలే. ఇక మరి బండి సంజయ్ సారు అభిమానులు గింత మాట అంటే ఊకుంటారా చెప్పుండ్రి. ఇక కత్తులు నూరేటట్టు కదం దొక్కేటట్టు మొత్తం మీద పండ్లు కొరికి కారు పార్టీ ఆఫీసుకు వచ్చి గిట్ల దాడి చేసిండ్రు. చూసిరు కదా అభిమానులు ఆగుతూనే లేరు, దొరికిన కాడికల్లా దంచుతూనే ఉన్నారు. ఈ అటెనక పాడి కౌశిక్ రెడ్డి సారు మీద గరం అయ్యారు. గిట్లా అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసినా, అబద్ధాల ప్రచారాలు చేసినా, అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ దాన్ని తిప్పికొట్టేటటువంటి ఒక మాకు కూడా ఆ శక్తి ఉన్నది. ఈరోజు గతంలో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏదో పోనీలే అని చెప్పి ఊరుకుంటే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి దానికి తప్పకుండా రియాక్షన్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది.
బండి సంజయ్ జంతువులు కూర్చున్నా మనుషులు కూర్చున్నా మాట్లాడా సార్ యాక్చువల్లీ చెప్పాలి మీరు నోరు దగ్గర పెట్టుకున్నా లేకుంటే సిరిసిల కాడ ఉరికించి కొడతారని చెప్పాలి పెద్ద దొంగతనమే సార్ వారం 10 రోజుల నుంచి కై నువ్వు చిల్లర మాటలు మాట్లాడతావు నువ్వు తల్లి కుట్టలేదా జంతువులు కుట్టావా పశువులు కుట్టావా ఏం మాట్లాడుతున్నావు కేంద్ర మంత్రి డబ్బు ఉంటే మా కార్యకర్తలు వాడుకున్నారు బిడా అంత చూస్తాం కేటీఆర్ బిడా వినరు కదా ఇక బండి సంజయ్ సారు అభిమానుల మాట గిట్లుంటే కారు పార్టీ లీడర్ల కథ అలాగుంటది గాలు గాలు ఒకటే అని చెప్పి మొత్తం మీద అయితే షెయ్యి పార్టీ లీడర్ల మాట గిట్లున్నది. కరీంనగర్ లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కొట్లాట అనేది హాస్యాస్పదం. కొట్టుకోకండి, ఎందుకంటే మీరు కొట్టుకున్నా మీ అధిష్టానం ఇద్దరు ఒకటే, కమలం బీజేపీ ఒకటే. ఇంకోటి తెలంగాణ రాజకీయాల్లో ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని ప్రభుత్వం కూడా సహించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు పనికిరాని కొట్లాట, పనిలేని కొట్లాట. ఇది తెలంగాణ రాజకీయాలని హీటెక్కించడానికి, మీరేదో వేరువేరని చెప్పుకోవడానికి ఉపయోగపడే కొట్లాట తప్పితే దీంతో లాభం లేదు. ఏ లీడర్ అయినా సర్కార్లో ఉంటే దినం ఏదో ఒక పని మీద ఉంటాడు. అదే సర్కార్లో లేకుంటే ప్రతిపక్షంలో ఉంటే తిప్పలు వచ్చినప్పుడు మాట్లాడాలి, ఇక లేదంటే గమ్మున ఉండాలి. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పబ్లిక్తోని ఇంక జర దగ్గర కావచ్చని మాజీ ఎమ్మెల్యే భూమన సారుగ్గి పని ముంగలేసుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానము మాజీ చైర్మన్ భూమన సారు పబ్లిక్తోని కలిసిపోవడే కాదు, కళాకారులతోని కూడా గిట్లనే కలిసిపోతాడు. మళ్ళా గంగమ్మ జాతరలా అగో చూడుండ్రే ఎట్లా దరవేస్తున్నాడు. అగో చూసిరు కదా, దరువు దండిగానే అయ్యబట్టి మంచిగా ముఖానికి చెంపలకు మంచిగా గంధం పూసుకున్నాడు సారు. ఇక గంధం పూసుకున్నాక గట్టిగానే ధర వేయబట్టి ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఆ సారు సినిమాలలో యాక్టింగ్ చేస్తే అట్లని చూడాలనిపిస్తుంది. ఆ సారు లవ్ యూ రాజా అని ఒక్క డైలాగ్ కొడితే టాకీస్లో ఉన్నోళ్ళు కెవ్వు కేకలు వేస్తారు. మరి ఆ పోసాని సారు చాలా దినాలైనాక మైక్లో ముంగలకు వచ్చిండు. మరి ఏమంటున్నాడో ఇందాం పాండి. గిన్ని దినాలు పవన్ కళ్యాణ్ సారు మీద, చంద్రబాబు సారు మీద పొగలు కక్కిన పోసాని సారు ఇప్పటికీ నిమ్మలమయ్యిండు. మళ్ళా గప్పుడేమో జగనన్న మద్దతుతోనే నాదే రాజ్యం, నాదే కథ, నాదే లెక్క అన్నట్టు మొత్తం మీద అయితే మస్తు గరం అయ్యిండు అవతల పార్టీల మీద. ఇక ఇప్పుడు మొత్తం మీద అయితే చల్లబడ్డాడు. ఇక రాజకీయాలకు దండము, నేను సినిమాలలో పోతున్నా, అందరు దీవించాలి కానీ మళ్ళా శిక్షిస్తారా చెప్పుండ్రి అని చెప్పి ఈ మాట అన్నాడు. రాజకీయాల సంబంధమే లేదు. ఇప్పుడా నేను చానాళ్ళ తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా, చానాళ్ళ తర్వాత సినిమా చేసుకుంటానబ్బా. నన్ను రోడ్డు మీద పడేయమాకండబ్బా. ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకి వెళ్ళాలి, తప్పేం లేదు, మీకు తెలుసు కదా. అందుకని ఈ కొంచెం నన్ను క్షమిస్తే సినిమా బాగా చేసుకుంటానబ్బా. విన్నారు కదా, మొత్తం మీద అయితే మళ్ళా సినిమాలలోకి వస్తున్నాడట. ఇక గిన్ని దినాలు సారే అభిమానులు మస్తు మిస్ అయ్యారు సారు సినిమాలు లెక్క. ఇక గిప్పటి సంది దండిగా సినిమాలు తీసేటట్టు ఉన్నాడు. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేలాని వార్తలు. జిగేలున్నాయిలే, చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీ ఆలకు కలుద్దాం.
నమస్తే.